అందరికీ ప్రైజ్ ది లార్డ్. జీసస్ పవర్ మినిస్ట్రీస్ యేసయ్య రక్షణ స్వరం అనే యొక్క టీవీ లేదా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షిస్తున్న వర్తమానాలు బట్టి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ప్రార్థన. స్తోత్రం యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ రాజ్యానికి వారసత్వాన్ని ఇచ్చి సిద్ధపరచబడ్డకై నీ భయభక్తులు నేర్పమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి విందాం. యెహోవా నీవు లేచి ఈ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి అనేసి అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు. దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, గమనించండి. అబ్రహాముతో మాట్లాడే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ తండ్రి ఇండ్లు వదిలిపెట్టాలి, నీ బంధువులను వదిలిపెట్టాలి, నీ దేశాన్ని వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రియులరా, సేవకి ఈ 3 విషయాల్లో చాలామంది ఆటంకం పడిపోతూ ఉంటారు, లేకుంటే కృంగదీసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అందుకొరకే దేవుడు ఆ మాటలు చెప్పాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా జీవిస్తున్నాము? చాలామంది సగం లోకము సగం దేవుడు అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దని చెప్తున్నాడు. కానీ ఈరోజు మనం చూస్తే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా మనిషికి హత్తుకుపోతుండు, కానీ మనిషి మాటలే మనిషి నమ్ముతున్నాడు, కానీ దేవుని వాక్యాన్ని నమ్మి మారు మనసు పొందటం లేదు, పాప క్షమాపణ కలిగి జీవించట్లేదు, దేవుని భయభక్తులు కలిగి ఉండట్లేదు. ఈరోజు మీరెలా ఉన్నారు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 విషయాల్లో నా మాట విని నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్తే ఏమంటున్నాడో తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదానికి కర్తగా పెడతాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను అని చెప్తున్నాడు. అంటే తన పేరుని గొప్పగా చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, గమనించండి. తర్వాత అంటున్నాడు, నీవు ఆశీర్వాదముగా నుండు. నా మాట ప్రకారం జీవిస్తే అబ్రహామా, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని నేను శపిస్తా అంటున్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ 2 విషయాలు గమనించండి. ఈరోజు ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడంటే దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. కానీ ఎవరికి అవి వచ్చేది? ఫస్ట్ ఎవరైతే తన నోటితో విత్తారో వారికే తగులుతాయన్న సంగతి వారు తెలుసుకోలేకపోతున్నారు. అబ్రహాంతో అనే మాట ఏంటంటే, అబ్రహమా, నా మాట ప్రకారం నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళినట్లయితే నిన్ను దూషించు వారిని నేను శపిస్తా, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తా అంటున్నాడు. ఒకవేళ మనము ఉందాం ఆ యొక్క స్థితిలో, ఎవరినైనా దూషించామనుకోండి, ఆ దూషణ ఫస్ట్ మనమే అనుభవించాలి. ఎవరినైనా దీవించామనుకోండి, ఆ దీవెన కూడా మనమే అనుభవించాలి. ఈరోజు చాలామంది కొందరిని గొడవలైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు వారిని దూషించిన తర్వాత
బూతులు మాట్లాడిన తర్వాత అమ్మయ్య నా పగ సల్లారిందిలే అనుకుంటారు. కాదు, వారి కోరికలు నెరవేరుతున్నాయి. ఏవైతే నువ్వు అన్నావో అవి నీకు తగులుతున్నాయి తప్ప ఎదుటివారికి రావడం లేదు. ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే శపిస్తారో అవి పలికిన వారికే తగులుతాయని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒక్కసారి గమనించండి ప్రియులారా. ఈరోజు చాలామంది వంశాలు అక్కడే ఉండిపోయినాయి, ముందుకు సాగడం లేదు. సంఘాలు అక్కడే ఆగిపోయినాయి, ముందుకు సాగం లేదు. కొన్ని చర్చిస్ మూత వేయబడ్డాయి. కారణం మనమిదే. మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ దైవ సేవకులుగా, విశ్వాసులుగా, ఆత్మీయులుగా మనం దీవించాలి తప్ప శపించే వారిని తిరిగి శపించొద్దు, దూషణకు బదులు దూషణ చేయొద్దు. ఎందుకంటే మనం నీతిమంతుడైన దేవుని పిల్లలం. మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి యేసయ్య రక్తాన్ని కార్చి మన పాపాలన్నీ కూడా తుడిచివేశాడు, క్షమించాడు. కనుక ప్రియులారా, మనము అలాంటి శిక్షలో ఒకప్పుడు ఉండే, క్షమించబడ్డ తర్వాత మనము ఇతరులను క్షమించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించున్న ప్రకారము మీరును ఇతరులను క్షమించుడి అంటున్నాడు. జాగ్రత్తగా వాక్యం విందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రాహాము చెప్పగానే ఆలోచించలేదు బంధువుల గురించి, ఆలోచించలేదు తన తండ్రి ఇంటి గురించి, ఆలోచించలేదు తన దేశం గురించి. దేవుడు పిలిచాడు, నేను వెళ్ళాలి అనుకున్నాడు. ఈ రోజులో చాలామంది దైవ సేవకులు ఎవరినైనా ప్రార్థన పిలిస్తే, సేవకు రమ్మంటే నాకు పని ఉంది పాస్టర్ గారు, నేను రాలేనండి, పాస్టర్ అమ్మ గారు నాకు పని ఉంది, నేను రాలేను. ముందు మాత్రం నేను వస్తాను, సేవ చేస్తాను అన్నీ ఒప్పుకొని జీవిస్తూ ఉంటారు. కానీ చివరికి మాట తప్పు వారై ఉంటారు. నా ప్రియమైన వారలారా, మన జీవితాలు ఎలా ఉంటున్నాయో ఒక్కసారి గమనించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. చూడండి, తన సహోదరుడైన కుమారుడు లోతు కూడా అబ్రహాముతో ఉన్నాడు. ఇక్కడ గమనించాలి, విశ్వాసితో స్నేహం చేస్తే విశ్వాసిగా మారిపోతాం, దొంగతో స్నేహం చేస్తే దొంగగా మారిపోతాం. కానీ అబ్రహాము దేవుని పిలుపునందుకొని వచ్చినవాడు కనుక లోతు అబ్రహాముతో స్నేహం చేసేసరికి అబ్రహామును దీవించాడు, లోతును కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన జీవితాలు అలా ఉండాలని కోరుకుంటున్నాను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు అబ్రాహాము హరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హరానులో తానును వారును హర్షించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను అను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరాడు. హల్లెలూయా. నా ప్రియమైన వర్లారా, కనాన్ దేశానికి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అర్థమైందా? ఇది ఇలా జరుగుతుండగా దేవుడు వారి ఇరువురిని కూడా సమృద్ధిగా దీవించిన తర్వాత ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం, అబ్రాహాము తమకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను.
అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ప్రియులారు, ఇక్కడ మనం గమనించాలి, పిలుపు వచ్చినప్పుడు అబ్రహాము ఆల్రెడీ ధనవంతుడై ఉన్నాడు, కానీ చిన్న ధనవంతుడు. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళాడు. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. తాను ఎక్కడైతే మొట్టమొదట బలిపీఠం కట్టాడో అక్కడ చేరాడు. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అక్కడ చూడండి, అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశానని రాయబడింది. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. హల్లెలూయా. చూసారా, ఆల్రెడీ దేవుడు పిలవక ముందే అబ్రహాము ధనవంతుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. హల్లెలూయా. ప్రియులారు, గమనించండి, కొన్నిసార్లు సేవకులకు లేకుంటే విశ్వాసులకు జగడములు రాకపోయినా వారి ఇంట్లో ఉన్న వారితో, ఇరుగు పొరుగు వారితో, అన్నదమ్ములతో, వారి పిల్లలతో కానీ అక్కజెల్లెలతో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ నిజముగా ఉంటే ఏం చేయాలో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉంది. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీయులు అక్కడ కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక కుమారుడా, మనము బంధువులము గనుక నాకు నీకు నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు గొడవలు ఉండకూడదన్నాడు. అప్పుడు అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు. లోతుతో చూస్తూ, మనకు గొడవలు ఎందుకయ్యా, ఇదిగో ఈ దేశం నీ ఎదురుగున్నది, నువ్వు ఎక్కడికి వెళ్తానంటే ఫస్ట్ నీకే చాయిస్ ఇస్తున్నా, నేను తర్వాత కోరుకుంటా అని చెప్పాడు. ప్రియులారా, గమనించండి, అబ్రహాము ఎందుకు అలా అన్నాడు. ఈ రోజుల్లో ఎవరినైనా ఆస్తి విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళే విషయంలో కానీ ఏదైనా కోరుకుంటే ముందే చాలామంది కోరుకుంటారు. కానీ అబ్రహాము ఎందుకు తననే ముందు కోరుకున్నాడు అంటే, అబ్రహాము ఎక్కడ అడుగు పెడతాడో దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని మాటకు లోబడి కనాన్ దేశానికి ప్రయాణం కట్టినట్టుగా అబ్రహాము గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టునకు నువ్వు వెళ్ళినట్లయితే నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టునకు వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పాడు. ఎంత ప్రేమ గల అబ్రహాము చూడండి. మొట్టమొదటి ఛాన్స్ తనకే ఇచ్చాడు. ఈరోజు మనం ఇస్తున్నాం అలా. ప్రతి విషయంలో నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకం నీకు ఉన్నట్లయితే, నిన్ను ఆశీర్వదిస్తాడు లేదంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకం మీకు ఉన్నట్లయితే ఫస్ట్ చాయిస్ నీ ఎదుటి వారికి ఇవ్వాలి. వాక్యం సెలవిస్తుంది. లోతు ఇక నాకు దొరికిందే ఛాన్స్ అనుకొని మొత్తము యొర్దాను నత్తేటట్లు చూస్తూ ఉన్నాడు.
యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని. చూడండి, యొర్దాను ప్రాంతాన్ని ఎన్నుకున్న లోతు, ఎందుకంటే అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. హల్లెలూయా. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి. లోతు ఆ మైదానాన్ని చూశాడు, ఆ యొర్దాను చూశాడు, హ్యాపీగా ఉంటుందని అక్కడ కాపురం ఉండిపోయాడు. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనను. ప్రియులారు, ఇక్కడ గమనించండి, లోతుకు తెలీదు ఆ ప్రాంతము డేంజర్ దని. సొదొమ గొమొర్రా ప్రాంతము డేంజర్ దని లోతుకు తెలియదు. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, చూడండి ఇక్కడ రాయబడింది, దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. అబ్రహామా, నీకు నీ సంతానానికి సదాకాలము ఈ దేశం నీకు ఇస్తాను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద రేణువులను విసుక రేణువులను లెక్కించినట్లయితే నీ సంతానము కూడా లెక్కించవచ్చును. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడైతే లోతు కాపురం ఉన్నాడో సొదొమ గొమొర్రా పట్టణంలో, అక్కడున్న రాజులనందరినీ కూడా మరి జయించి ఆ రాజ్యంలో ఉన్న ఆస్తిపాస్తుల్ని, మనుషుల్ని శత్రువులైన వారు పట్టుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆ కబురు అబ్రహాముకు తెలిసినప్పుడు, ఏమండి, ఎవరైనా ఆస్తిపాస్తులు పంచుకొని లేకుంటే ఏదైనా చిన్న సమస్య వల్ల విడిపోతే, ఇప్పుడు లోతు అబ్రహాము పనివారికి గొడవ వాళ్ళు విడిపోయారు. తర్వాత ఎవరైనా ఒకరికొకరు ఆపదలు వచ్చే సహాయం చేసుకుంటారా? అదే ఈ లోకస్తులు అయితే సహాయం చేసుకోలేరు. కానీ అబ్రహాం వదిలిపెట్టాడా? సహాయం చేశాడా? జాగ్రత్తగా విందాం. ఆదికాండము 14వ అధ్యాయంలో 12వ వచనం. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని శత్రువులు పట్టుకొని పోయిన తర్వాత తప్పించుకొని ఒకడు అబ్రాహాము దగ్గరికి వచ్చి అబ్రాహాముకి ఆ సంగతి తెలుపుతున్నాడు. ఏమనంటే, అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర నీ యొక్క సహోదరుని కుమారుడు ఆపదలో ఉన్నాడు, తన ఆస్తిని, భార్యల్ని, పిల్లల్ని అన్నిటినీ తీసుకువెళ్ళారయ్యా శత్రువులు అన్నప్పుడు అబ్రహాము నాకెందుకులే, వదిలేద్దాంలే అనుకున్నాడా? ప్రియులరా, ఈరోజు ఒకటే ప్రభువులలో పాల్గొంటారు, దేవునిలో ఐక్యతగా ఉంటారు, కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోరు. ఒకరు బాగా హెచ్చుగా అవుతుంటే వాళ్ళని కిందికి ఎలా లాగాలి, వీళ్ళ ఘనతని ఎలా పోగొట్టాలి, వీళ్ళని ఎలా కృంగదీయాలి అని ఆలోచిస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ప్రియులరా, దేవుని యొక్క రక్తంలో మనం కడగబడ్డ తర్వాత, మన పాపాలు క్షమించబడ్డ తర్వాత, ప్రభు ప్రేమ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని
ప్రేమించు. ప్రేమించడం అంటే ఏదో భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి ఆదరించడం కాదు. ఆపదలు ఉన్నప్పుడు కూడా సహాయం చేసే మనసు మనం కలిగి ఉండాలి. ఏం జరిగిందో జాగ్రత్తగా విందాం. అప్పుడు అతడు అనగా అబ్రహాము ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకొనిన వారు. అయితే వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొని ఉన్నారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడి ఉన్నాడని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా గమనించండి, దాను మట్టుకు ఆ రాజులను తరిమెను రాయబడింది కదా. పశువులు కాసుకునేవారు, గొర్రెలు కాసుకునేవారు, ఎడ్లను కాచేవారు, అబ్రహాము కింద పనివారు అందరూ కూడా యుద్ధం అంటే వారికి తెలియదు, కత్తిసాము తెలియదు, ఏది తెలియదు. కానీ 318 మంది కుక్కను కొట్టినట్టుగా కొట్టి శత్రువుల్ని తరిమేశారు. రాజులు సైతము పారిపోయారు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక, దేవుడు అబ్రహాముకి తోడున్నాడు కనుక చేతగాని వారితో యుద్ధము చేసి గొప్ప గొప్ప శత్రువులతో జయం అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా విందాం. రాత్రి వేళ అతడును అతని దాసుడును వారికి ఎదురుగా మొనలు తీర్చి అంటే వాళ్ళని రౌండ్ ఆఫ్ చేసి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు కూడా లోతుది అక్కడున్న జనులది తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను కూడా అబ్రహాము తిరిగి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన సొంత వారికి మనం సహాయం చేయం, కుల్లబొడుస్తూ ఉంటాం. మన సొంత వారికే మనము మోసం చేస్తూ ఉంటాం. నా ప్రియమైన వారలారా గమనించండి, ప్రభు నేర్పింది ఇదేనా? ఆయన పరిపూర్ణ ప్రేమను నేర్పాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. నా ప్రియమైన వారలారా గమనించండి, ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది శత్రు చేతిలో పడి విరోధులుగా మారి ఘోరమైన ఇబ్బందిలో ఉంటారు, కానీ సహాయం చేయరు. వాళ్ళ వాళ్ళే బతకనిలే అనుకుంటారు. ప్రమాదంలో ఉన్నా ఎలా ఉన్నా నాకెందుకు వచ్చిందని మానేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. అది క్రీస్తు కలవరి ప్రేమ కాదు. సిలువలో దొంగ ఆఖరి క్షణాల్లో కూడా యేసయ్యను అడిగినప్పుడు ఈ క్షణమందే నాతో కూడా పరదేశంలో ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇక నుంచైనా ఇరుగు పొరుగు వారికి మనం హెల్ప్ చేయాలని మనసు కలిగి ఉండాలి. ఒక దైవ సేవకుడుగా చెప్తున్నాను, ప్రేమ గొప్పది. ఈ లోకంలో అన్నిటికంటే ప్రేమ గొప్పది. జ్ఞానము కంటే, ప్రవచనము కంటే, అన్య భాషల కంటే గొప్పది ఏంటంటే ప్రేమ గొప్పది. హల్లెలూయా. ఆ ప్రేమను ఈరోజు నుండి మీరు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం యేసు ప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇదిగో ఎంతమంది అయితే వర్తమానాన్ని విన్నారో ఇప్పుడే వారిని తాకండి ప్రభా. హౌ గాడ్ టచ్ బ్లెస్ ఆల్ ఇట్ పవర్ ఇస్ అకర సబంతలోరి రబహాంత జలా షందల కురా జలా రియాజా షికరియస్నా హౌలీ పవర్ ఇస్ ఆ షికరియస్నా. ప్రతి బిడ్డను తాకండి ప్రభా. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విడుదల, స్వస్థత, దీవెన మీరు దయచండి. ముద్రించి బలపరిచి హృదయ వాంఛను తీర్చండి. ప్రతి ఒక్కరిలో తీర్చండి ఆయన. ఎవరైతే అప్పు సమస్యలో ఉన్నారో విడుదల దయచండి. ఆశీర్వాదాలు లేకున్నారో ఆశీర్వదించండి. వ్యాధి బాధ నుండి ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నా. దురాత్మ చాతబడి శక్తుల్ని నాజరేయుడైన పాతలను బంధిస్తున్నాను తండ్రి. మీరు కార్యం చేసి ప్రతి బిడ్డకు మారు మనస్సును, రక్షణ మీరు అనుగ్రహించి మీరు రాకడకు సిద్ధపరచుకోమని వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డ హృదయంలో నాటి ఫలింప చేయమని
యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఇంకా ఇలాంటి ఆత్మీయ సందేశాలు మనం వినాలంటే ఆశ మీకు ఉన్నట్లయితే రండి. చిల్కానగర్ బోడుప్పల్ ప్రాంతంలో బొమ్మ బాలయ్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధన జరుగును. రండి, ఆశీర్వదించండి, ప్రార్థించండి, పాల్గొనండి. పాడేదన్ కొనియాడేదన్ శ్రీ యేసుని నామము, శ్రీ యేసుని నామము. కొనియాడేదన్ శ్రీ యేసుని నామము, శ్రీ యేసుని నామము. పాడేదన్ కొనియాడేదన్ శ్రీ యేసుని నామము, శ్రీ యేసుని నామము. స్తోత్రార్హుడు పరిశుద్ధుడు, స్తోత్రార్హుడు పరిశుద్ధుడు, పిలిచిన పలికే నా దైవము, వదలక నడిపించు నా తండ్రి యేసుని. పాడేదన్ కొనియాడేదన్ శ్రీ యేసుని నామము, శ్రీ యేసుని నామము. కార్యమైన నీ ఆజ్ఞతోనే ఏ కష్ట నష్టాలు దరి చేరవు. నీ ప్రార్థనేమా హృదయార్పితముగా, నీ జీవవాక్యాలే మా పదముగా. ఏ కార్యమైన నీ ఆజ్ఞతోనే ఏ కష్ట నష్టాలు దరి చేరవు. నీ ప్రార్థనేమా హృదయార్పితముగా, నీ జీవవాక్యాలే మా పదముగా. లోకాన్ని రక్షించు సర్వాధికారి, నా జీవనాధారం నీవేనయ్యా. లోకాన్ని రక్షించు సర్వాధికారి, నా జీవనాధారం